ఏపీ ఎన్నికల బరిలోకి టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా దిగనున్నాయి. బీజేపీ ఈసారి ఏపీలో టీడీపీ జనసేన సహకారంతో సీట్లు గెలవాలని భావిస్తోంది. ఇందుకోసం పెద్ద సంఖ్యలో సీట్లు కోరుతోంది. ఇప్పుడు టీడీపీ బీజేపీ పొత్తు చర్చల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 20 అసెంబ్లీ స్థానాలపై బీజేపీ ఫోకస్ చేసింది. బీజేపీకి పట్టున్న సీట్లను ఎంపిక చేసింది రాష్ట్ర నాయకత్వం. ఆ 20 సీట్లను ప్రతిపాదిస్తూ బీజేపీ హైకమాండ్ కి ఏపీ బీజేపీ ఒక రిపోర్ట్ పంపించింది. అడిగిన 20 సీట్లు ఇస్తేనే పొత్తులపై ముందుకెళ్తామని సంకేతాలు ఇచ్చింది బీజేపీ. తూర్పు గోదావరిలో 3, కృష్ణా 2, గుంటూరు 4 సీట్లు, నెల్లూరులో 2, కడప 1, చిత్తూరు 1, పశ్చిమ గోదావరిలో 3 సీట్లు కోరుతోంది బీజేపీ. శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, అనంతపురంలో ఒక్కో సీట్ కేటాయించాలని, ఉమ్మడి కర్నూలు మినహా మిగతా జిల్లాల్లో పోటీ చేసేందుకు బీజేపీ ఆసక్తి చూపిస్తోంది. ఇక సీట్ల విషయం కొలిక్కి రావడంతో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నారు. ఏపీ ఎన్నికల బరిలోకి టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా దిగనున్నాయి. బీజేపీ ఈసారి ఏపీలో టీడీపీ జనసేన సహకారంతో సీట్లు గెలవాలని భావిస్తోంది. ఇందుకోసం పెద్ద సంఖ్యలో సీట్లు కోరుతోంది. ఇప్పుడు టీడీపీ బీజేపీ పొత్తు చర్చల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 20 అసెంబ్లీ స్థానాలపై బీజేపీ ఫోకస్ చేసింది. బీజేపీకి పట్టున్న సీట్లను ఎంపిక చేసింది రాష్ట్ర నాయకత్వం. ఆ 20 సీట్లను ప్రతిపాదిస్తూ బీజేపీ హైకమాండ్ కి ఏపీ బీజేపీ ఒక రిపోర్ట్ పంపించింది. అడిగిన 20 సీట్లు ఇస్తేనే పొత్తులపై ముందుకెళ్తామని సంకేతాలు ఇచ్చింది బీజేపీ. తూర్పు గోదావరిలో 3, కృష్ణా 2, గుంటూరు 4 సీట్లు, నెల్లూరులో 2, కడప 1, చిత్తూరు 1, పశ్చిమ గోదావరిలో 3 సీట్లు కోరుతోంది బీజేపీ. శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, అనంతపురంలో ఒక్కో సీట్ కేటాయించాలని, ఉమ్మడి కర్నూలు మినహా మిగతా జిల్లాల్లో పోటీ చేసేందుకు బీజేపీ ఆసక్తి చూపిస్తోంది. ఇక సీట్ల విషయం కొలిక్కి రావడంతో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నారు. For more interesting updates, do like, share and subscribe to Volga News.